ఒకటో దెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో ఆత్మ, జీవము, శరీరము అన్నటువంటి 3 పార్ట్స్ అలాగే ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక అని పౌలు భక్తుడు తెస్సలోనికయులకు రాస్తూ ఒక ప్రార్థనాపూర్వకంగా మనం కూడా మన యొక్క ఆత్మ, జీవము, శరీరమును, ప్రాణాత్మ, దేహములు అని 3 భాగాలుగా గూడా వాక్య భాగాలు చదువుకుంటా ఉంటాము. అయితే ఈ ఉన్న 3 పార్ట్స్ బాడీ, సోల్, స్పిరిట్. తెలుగులో ప్రాణాత్మ, దేహములు అంటారు. ఒక్కొక్కసారి సోల్ అండ్ స్పిరిట్ వాక్య భాగంలో అది ఇంటర్చేంజబుల్‌గా వాడుకోవడం గూడా జరుగుతా ఉంటది. కానీ మనము కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. కొంతమంది ఆ ఇంటర్చేంజబిలిటీని ఆహ్, కొన్ని చోట్ల సోల్ అని, స్పిరిట్ అని ఆ వర్డ్స్ అలాగా వ్రాయడం వల్ల కొద్దిమంది ఏమంటారంటే, లేదు మనిషి 2 భాగాలు శరీరము, అలాగే ఆత్మ అంతే అని కూడా వాదిస్తా ఉంటారు. కానీ వాక్యమైతే చాలా సపోర్టివ్ స్క్రిప్చర్స్ మనిషి 3 భాగాలుగా సృష్టింపబడినాడు అని మనం చూస్తా ఉంటున్నాం. అయితే ఒకసారి ఇదే పిక్చర్‌లో మళ్ళీ చూస్తే ఈ రైట్ సైడ్ ఉన్న పిక్చర్ 2 భాగాలుగా మనం చూస్తున్నాం. కింది భాగము, పై భాగము. కింది భాగము అంత లోకానుసారమైనది. పై భాగము ఆత్మానుసారముగాను ఏంటంటే వరల్డ్ కాన్షియస్ కింది భాగము. సెల్ఫ్ కాన్షియస్ అండ్ వరల్డ్ కాన్షియస్. అంత లోకము గురించిన ఎక్కువ అంశాలను మనం చూస్తాము. అయితే పై భాగమును చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎప్పుడైతే కన్విక్ట్ చేసి యేసుప్రభుల వారిని మనము స్వంత రక్షకునిగా అంగీకరించి విశ్వాసి జీవితములో మనము ప్రయాణం స్టార్ట్ చేస్తామో, అప్పుడు మనము ఆత్మానుసారంగా జీవించేదానికి దేవుడు మనకు సహాయము అనుగ్రహిస్తా ఉంటారు. కాబట్టి మన శరీరములో అంటే మనకు ఉండే ఈ మనిషికి 3 భాగాలున్నాయి. బాడీ, సోల్ అండ్ స్పిరిట్. ఈ 3 భాగాలను కొంచెం విశదీకరంగా నేను వీలైతే ఎక్స్‌ప్లెయిన్ చేసేకి ట్రై చేస్తాను. అయితే ఈ మొదటి భాగము బాడీ శరీరమును చూస్తే ఆదికాండము 2:7లో యెహోవా దేవుడు నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా అన్నటువంటి ఒకే వచనములో 3 భాగాలున్నాయి. నరుని ఏ విధంగా నిర్మించాడు అంటే నేలమంటితో తన యొక్క నాసికా రంధ్రములలోకి దేవుడు తన యొక్క ఆహ్, జీవవాయువును ఊదగా అప్పుడు ఆ యొక్క నరుడు జీవాత్మ ఆయను అని మనం ఇక్కడ నేల మంటితో తయారు చేసిన శరీరము, నాసికా రంధ్రములలోకి వెళ్ళబడినటువంటి జీవవాయువు బ్రెత్ అని, అలాగే అప్పుడు మనిషికి లైఫ్ రావడము, జీవ ఆత్మ అవ్వడము మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. హెబ్రీ 4:12లో గూడా దేవుని యొక్క వాక్యము సజీవ బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది అని కూడా మనం చూస్తా ఉంటున్నాం. అదే విధంగా మనము బైబిల్ గ్రంథాన్ని ఒకసారి గమనించినప్పుడు మనము పుస్తకంలాగా దాన్ని మనం పట్టుకుంటాము. ఫిజికల్‌గా ఒక పుస్తకంలాగా ఉంటది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క వాక్యములో గాడ్ బ్రీత్డ్ హిస్ ఎయిర్ ఇంటూ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ అని రె రెండవ తిమోతి 3:16లో కూడా మనం చదువుకుంటా ఉంటాం కాబట్టి, ఆ విధంగా ఈ వాక్యములో జీవము ఉన్నది. వాక్యం మనం చదువుకున్నప్పుడు, వాక్యము మన హృదయంలోకి వెళ్ళినప్పుడు, మనకు ఆ యొక్క జీవమును, లైఫ్‌ని ఇస్తుంది అని మనము పరిశుద్ధ లేఖనములకు అంత ప్రాముఖ్యతను ఇస్తా ఉంటున్నాం. అది కేవలం ఒక బుక్ లాగా చూడకుండా, ఆ యొక్క బుక్‌ని మనము ప్రభువుల వారి లవ్ లెటర్ లాగా చూస్తాము. చదువుకున్నప్పుడు ఆ వాక్యములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క జీవవాయువును అక్కడ ఊదినప్పుడు మనకు ఏ విధంగా అయితే మన జీవితాలకు లైఫ్‌ని ఇస్తా ఉంటుందో మనము ఆ యొక్క వాక్య భాగాల్ని చదువుకొని మనము జీవిస్తా ఉంటున్నాం. కాబట్టి బాడీ మేడ్ ఔట్ ఆఫ్ డస్ట్ అండ్ ఇట్ విల్ గో బ్యాక్ టు గ్రౌండ్.
కాబట్టి ఆ బాడీ ఎప్పుడు కూడా వరల్డ్ కాన్షియస్‌లా ఉంటది. అలాగే సోల్ సెకండ్ పార్ట్‌ని మనం చూసినప్పుడు ఆ యొక్క సెల్ఫ్ కాన్షియస్‌ని ఎక్కువగా చూపిస్తా ఉంటది. అయితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో వారు గాడ్ కాన్షియస్‌ని ఎక్కువ కలిగి ఉన్నట్లుగా గూడా మనము చూస్తా ఉంటున్నాం. ఈ సోల్‌లో 3 భాగాలున్నాయి. ఎమోషన్స్, విల్, మైండ్. ఈ 3 భాగాల్ని కలిపి సోల్‌గా మనము ఇక్కడ ప్రాణముగా మనం చూస్తా ఉంటున్నాం. ఆదికాండము 3:19లో చూస్తే నేలకు తిరిగి చేరు వరకు అని ఉంటది. ఆ యొక్క శరీరము. అలాగే ప్రసంగి 12:7లో కూడా మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును అని శరీరం గురించి వ్రాయబడి ఉంటది. ఏదైనా ఒక కార్‌ని మనం చూసినప్పుడు, ఆ కార్ గాని, లేదా ఏదైనా వాషింగ్ మిషను ఆహ్, మిషనరీని ఏదైనా చూసినప్పుడు, ఈవెన్ ఫోన్స్ కూడా మహా అంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల కంటే బ్యాటరీస్ సరిగ్గా రావు. కాబట్టి ప్రతి దానికి కూడా ఒక ఎక్స్‌పైరీ డేట్ అనేది ఉంటది. కాబట్టి అలాగే మన బాడీకి కూడా, మన బాడీ కూడా ఒక ఆత్మను కలిగి ఉన్నట్లుగా, ఆ బాడీకి ఒక ఎక్స్‌పైరీ డేట్ అనేది ఉంటది. 70 ఏండ్లో, 80 ఏండ్లో మహా అంటే ఒకవేళ 100 సంవత్సరాల వరకు ఈ మధ్య కాలంలో ఏమైనా ప్రజలు జీవిస్తా ఉన్నారేమో. కాబట్టి ఆ ఎక్స్‌పైరీ డేట్ అంటే మన ఏజ్ పెరిగే కొద్దీ మన ఎక్స్‌పైరీ డేట్‌కి మనము దగ్గరవుతున్నాము అనేది మనము ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ విధంగా మనము శరీరమును గురించిన కొన్ని మాటలను చూస్తే 5 సెన్సెస్ ఆఫ్ ద బాడీ అని మనము ఆహ్, చెవి, ముక్కు, కన్ను వీటిని మనము 5 సెన్సెస్ అని చూస్తా ఉంటున్నాం గదా! కారుడు 139లో 13వ వచనంలో రాసిన మాటను, "నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నీవు నన్ను నిర్మించిన వాడవు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖించబడి ఉన్నవి" అని మనము ఇక్కడ చూసినప్పుడు, కాబట్టి ఇక్కడ ఆ యొక్క శరీరానికి ఆహ్, చూడండి ఎన్ని ఆహ్, ఏమేమి ఉన్నాయి. అవి హ్మ్, రూపింపబడక మునుపే, తర్వాత ఆ దినములు ముగియంప కాక మునుపే దేవుడు ఎరిగినవాడు అని మనం ఇక్కడ చదువుకుంటా ఉంటున్నాం. కాబట్టి ఆ బాడీ కరప్టెడ్ బై సిన్, శరీరాశలకు, దురాశలకు లోబడి మనము పాపము చేస్తా ఉంటున్నాము. అయితే అలాగే బాడీ ఈజ్ డూమ్డ్ టు డై. మనము ప్రతి ఒక్కరం గూడా చావుకు లోనైన వారము. ప్రతి ఒక్కరం గూడా మృతి పొందాలి. ఎప్పుడైతే మృతి పొందుతామో శరీరము మంటికి మన్నయిపోతుంది. ఆ విధంగా మనము 5 సెన్సెస్‌ని చూస్తే మనము తాకుతాము, చూస్తాము, వింటాము, రుచి చూస్తాము, అలాగే వాసన చూస్తాము. ఇది బాడీ చేసేటటువంటి లేదా బాడీకి ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు. అయితే రెండవదిగా మనము సోల్‌ని చూసినప్పుడు ప్రాణము. ఈ ప్రాణాన్ని ఇంగ్లీష్‌లో సోల్ అని అనుకోవచ్చు. లేదా జీవము అని ఇంకొక తెలుగులో మాట కూడా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఈ ప్రాణము అని చూసినప్పుడు ఆ యొక్క ప్రాణము, కీర్తనకారుడు 23 అధ్యాయము 3 వచనంలో, "నా ప్రాణమునకు ఆయన సేద దీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఆయనే నా రక్షణకర్త" అని మనము మన ప్రాణము ఎంత దేవుని గురించి ఆహ్, అవర్ సోల్ లాంగ్స్ ఫర్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని కొరకు తృష్ణగొని ఉన్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కలిగి ఉన్నది అని చెప్పి మనము చదువుకుంటా ఉంటాము. మనం కూడా ఆ యొక్క వాక్యము గురించి, వాక్యం వినాలని గాడ్ కాన్షియస్‌ని కలిగినటువంటి మనము విశ్వాసిగా ఎప్పుడు కూడా దేవుని మాటలు వినాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అని ఆశ కలిగి, తృష్ణ కలిగి ఉన్నాము అంటే, నిజంగా మనలో ఆ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ చాలా క్లియర్‌గా ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ప్రసంగి 3:21లో, "నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో, లేదా మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో, లేదో ఎవరికి తెలియను" అని ఉంటది. మనము చూస్తే చెట్లకు లేదా యానిమల్స్‌కి వీటికి కూడా ప్రాణం ఉంటది. కానీ వాటికి స్పిరిట్ ఉండదు. స్పిరిట్ ఈజ్ ఇటర్నల్ బీయింగ్. వెదర్ ఇట్ ఈస్ ఎ బిలీవర్ ఆర్ అన్‌బిలీవర్,
స్పిరిట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇటర్నల్ బీయింగ్. ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి ఆత్మలను మనం వాక్య భాగంలో చూస్తాము అంటే, పరిశుద్ధాత్మ దేవుడు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలను అని, దే దేవుడు ఆత్మ గనుక మనల్ని కూడా ఆ రూపములో ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపములో మనల్ని చేసినట్లుగా మనము కూడా ఆత్మలము అని చెప్పి దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, అలాగే దూతలు కూడా, వారు కూడా, ఏంజెల్స్ కూడా స్పిరిట్ బీయింగ్స్, హ్యూమన్ స్పిరిట్, అలాగే అన్‌క్లీన్ స్పిరిట్, అలాగే డెవిల్ సాతానుడు కూడా, ఈ దూతలన్నిటికీ లీడర్‌గా ఉన్నటువంటి ఆ లూసిఫర్ కూడా, ఇవన్నీ కూడా వీరందరూ కూడా స్పిరిట్ బీయింగ్స్, ఇటర్నల్ బీయింగ్స్. వీరికి చావు అనేది ఉండదు. అయితే దయచేసి గమనించండి. నీవు నేను కూడా ఆ ఆత్మలము అని మరి ఒకసారి దేవుడు ఇక్కడ మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. ఒకసారి గమనిస్తే మనము 3 భాగాలను చూస్తా ఉంటున్నాం గదా! శరీరము, ప్రాణము లేదా జీవము, అలాగే ఆత్మ. శరీరములో ఇంతవరకు చూసాము. అలాగే ఆత్మలో ఆత్మకు సంబంధించిన మాటలని రక్షణ, రక్షణకు గురించిన నిశ్చయత, చనిపోయిన తర్వాత విశ్వాసి ఎక్కడికెళ్తాడు అని కిందటి వారంలో మనం చూసాము. కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైనటువంటి అంశాలు. అలాగే సోల్ అంటే ఎమోషన్స్, విల్, అలాగే ఫీలింగ్స్, మనసు, మనస్సాక్షి, ఇవన్నీ కూడా ఆత్మ కిందికి, సోల్ కిందికి, జీవం కిందికి మనం చూస్తా ఉంటున్నాం. ఆ సోల్ ఇన్ఫీరియారిటీ ఫీలింగు, ఇన్‌సెక్యూరిటీ ఫీలింగు, ఇన్‌అడెక్వసీ అంటే అబ్బా! నేను సరిపోతానో లేదో, నేను చాలా నేను దీనికి నేను పనికొస్తానో లేదో, అబ్బా! నాకు అర్హత లేదేమో, ఇలాంటి ఇన్‌అడెక్వసీ ఫీలింగ్స్, ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్, ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్స్‌ని ఇచ్చేది, అది పొందుకునేది ఎవరు అంటే సోల్, జీవము లేదా ప్రాణము. కానీ రోమా 8:16లో మనము దేవుని పిల్లలమని పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు, మనము ఆ ఇటర్నల్ స్పిరిట్ బీయింగ్స్ అని మనం ఎప్పుడైతే గుర్తుపడతామో, మనము ఆ స్పిరిచువల్ రెల్మ్‌లో బ్రతకాలి. ఆ సోల్‌లో అంటే ఆ ఫీలింగ్స్‌ని, ఎమోషన్స్‌ని, మైండ్‌ని లేదా మన సొంత చిత్తాన్ని, సెల్ఫ్ రైచియస్‌ని, అలాగే సెల్ఫ్ కాన్షియస్‌ని కాకుండా మనము ఆత్మపూర్ణులై, ఆత్మ నడుపుదల చేత, ఆత్మ నింపుదల చేత ఆ స్పిరిచువల్ రెల్మ్‌లో మనము బ్రతుకుతూ ఉండాలి అని చెప్పి ఈరోజు సాయంకాలమున దేవుడు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని ఆత్మ మనల్ని, యోబు 33లో 4లో చూస్తున్నాం గదా! దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. అలాగే ప్రకటన 6:9లో ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. ప్రకటన గ్రంథం మనం చదువుకుంటున్నప్పుడు ఈ బలిపీఠము కింద ఉన్న ఆత్మల గురించి కూడా మనము కొన్ని మాటలను నేర్చుకున్నాం. కాబట్టి ఆ ఆత్మలు, మనమందరం కూడా విశ్వాసులమైనటువంటి మనము నిత్య జీవములో ప్రభువుల వారి దగ్గరికి వెళ్లి ప్రభువుల వారితో మనము ఉండబోతా ఉంటున్నాం. ఎప్పుడైతే మనిషి స్వంత రక్షకునిగా యేసు ప్రభుల వారిని తన హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటాడో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివాసం చేస్తూ ఒక నూతన జన్మ, కొత్త జీవాన్ని ఇచ్చి, క్రొత్త జన్మనిచ్చి, ఇదిగో క్రొత్త వాయను అని కొరింథీయులకు రాసిన పత్రిక 5:17లో మనము చూసుకుంటూ ఉంటున్నాం గదా! కాబట్టి ఆ విధంగా మన పర్సనాలిటీని ఇన్‌ఫ్లూయెన్స్ చేసేందుకు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో ఉంటూ, మన యొక్క సోల్‌ని అంటే మన స్వంత చిత్తాన్ని, దాన్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ, ప్రభావితము చేయబోతూ, ఆ యొక్క సోల్‌ని మంచి నడవడికలో పెడుతూ, ఆ బాడీని ఆ విధంగా లీడ్ చేస్తున్నట్లుగా మనము నెక్స్ట్ స్లైడ్స్‌లో నేర్చుకోబోతా ఉంటున్నాం. కాబట్టి దయచేసి గమనించండి. ఈ విధంగా సోల్ ఎప్పుడైతే మనము సోల్‌ని ప్రాపర్‌గా మనము ఎప్పుడైతే ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలుగుతామో, అప్పుడు మనము మంచి నడవడికలో నడవగలుగుతాము అని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా
మనము ఆహ్, మన యొక్క పర్సనాలిటీని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే, ఆ పర్సనాలిటీని మనము ఎప్పుడు చేంజ్ చేయగలుగుతాము అంటే, మనము దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఆయన యొక్క మాటల చొప్పున ఎప్పుడైతే మనము నడుచుకుంటూ వెళ్తామో, అప్పుడు మనము మంచి నడవడికను కలిగిన వారమై, ఆ విధంగా మనము మంచి జీవము ని పొందుకుంటూ మనం బయలుదేరుతా ఉంటున్నాం. అటువంటి విశ్వాసీ జీవితమును మనము కలిగినటువంటి వారంగా మన బ్రతుకు ఏ విధంగా నడుస్తా ఉంది? మనము ఎక్కువ సోల్‌ని బేస్ చేసుకొని అంటే సోల్ అంటే మన ఎమోషన్స్‌ని, మన విల్‌ని మనము బేస్ చేసుకొని పెరుగుతా ఉంటున్నామా మన జీవితంలో? లేదా మన యొక్క పరిశుద్ధాత్మ దేవుణ్ణి బేస్ చేసుకొని ఆత్మానుసారంగా మనము జీవిస్తా ఉంటున్నామా? అనేది ఇక్కడ మనకు ఈరోజు దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి ఒకసారి గమనించండి. 3 పార్ట్స్ ఉన్నాయి కదా! మధ్యలో ఉన్నది ఆత్మ. తర్వాత రెండవ పార్ట్ సోల్ లేదా మైండ్, ఎమోషన్స్, విల్ అని చూస్తా ఉంటున్నాం. తర్వాత ఔటర్ పార్ట్ అది ఆహ్, బాడీగా, శరీరంగా మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయములో అనుభవిస్తూ ఉంటామో, అక్కడి నుంచి సిగ్నల్స్ వస్తా ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ యొక్క సిగ్నల్స్‌ని మనకి ఇస్తా ఉంటారు. ఎందుకంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, నడుపుదల చేత మనము బ్రతుకుతూ ఉన్నప్పుడు మన యొక్క ఆ సోల్ పర్సనాలిటీ, మైండ్, విల్, ఎమోషన్స్‌ని మనము ప్రాపర్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలుగుతూ పెరుగుతా ఉంటాం. కాబట్టి మన పార్ట్స్‌ని ఒకసారి చూస్తే మనకు బ్రెయిన్ ఉంది. అది ఒకవేళ మనస్సుగా చూస్తే ప్రాణము గుండెలో ఉంటుంది. ఆహ్, కానీ లెఫ్ట్ సైడు చూస్తే పార్ట్స్ ఫిజికల్ పార్ట్స్ అయితే రైట్ సైడ్ లాజికల్‌గా మనము చూస్తే కాన్షియన్స్ అనేది ఉంటది మనకి. మనస్సు అనేది, మనస్సాక్షి అనేది, ఆ హృదయములో ప్రాణం అనేది ఈ విధంగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఆహ్, ఎప్పుడైతే మనిషి జీవిస్తా ఉంటున్నాడో, మనిషికి ఇన్‌ఫ్లుయెన్సెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే, సెల్ఫ్ నుంచి ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటది. లోకము నుంచి ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటది. అలాగే సాతానుడు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తా ఉంటాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తా ఉంటాడు. అయితే ఎవరి ఇన్‌ఫ్లుయెన్స్‌లో నీవు నేను పెరుగుతా ఉన్నాం. ఎవరి మాట చొప్పున నీవు నేను బ్రతుకుతా ఉంటున్నాం. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట చొప్పున మనం ఎక్కువగా బ్రతుకుతూ ఉంటే, మనము ఆ రూపాంతరము చెందుతూ రోమా 12, 1, 2లో గూడా ఉంటది గదా! ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును అయ్యున్నటువంటి, సంపూర్ణమై ఉన్నటువంటి దేవుని చిత్తమేదో తెలుసుకొని, దేవుని చిత్త ప్రకారము మనము నడవాలి అనే ఆశ కలిగి ప్రతి దినము మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ, అర్థిస్తూ, ఆయన మాట చొప్పున మనము పెరుగుతూ పోతా ఉంటున్నాం. అయితే ఆ మనస్సాక్షికి ఎన్ని రకాలైనటువంటి మనస్సాక్షి మనకు ఉన్నది అని ఇక్కడ చూస్తే 3 రకాలుగా మనం చూస్తా ఉంటున్నాం. బ్లాక్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్. నేను 3 డిఫరెంట్ కలర్స్‌లో పెట్టానిక్కడ. నలుపు, బ్లూ తర్వాత అలాగే గ్రీన్ కలర్. ఈ 3 టైప్స్ ఆఫ్ ఆ యొక్క మనస్సాక్షిని ఇక్కడ నేను చూపించబోతా ఉంటున్నాను. 3 రకాలైనటువంటి ఈ నలుపు రంగు మనస్సాక్షి, చెడు మనస్సాక్షి, అపవిత్రమైన మనస్సాక్షి, చీకటి మనస్సాక్షి. ప్రతి దానికి కూడా వర్సెస్ ఉన్నాయి. నేను ఆ వర్సెస్‌ని ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు. అలాగే బ్లూ కలర్ సహజ మనస్సాక్షి అంటే న్యాచురల్ టెండెన్సీ ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి న్యాచురల్‌గా ఉండే సహజ మనస్సాక్షి, పోరాడుతూ ఉండే మనస్సాక్షి. అపరాధం అంటే గిల్ట్ కాన్షియస్ తప్పు చేసినప్పుడు గిల్ట్‌ని మనకు చూపిస్తది. బలహీనమైనటువంటి మనస్సాక్షి, నైతికమైనటువంటి మనస్సాక్షి అంటే మంచి ఎటిక్వెట్స్ కలిగినటువంటి మనస్సాక్షి. అలాగే గ్రీన్ కలర్ విశ్వాసికి ఉండే మనస్సాక్షి ఎక్కువ మోతాదులో మంచి మనస్సాక్షి, స్పష్టమైన మనస్సాక్షి, పరిపూర్ణ మనస్సాక్షి, కలత చెందనటువంటి ఆ యొక్క మంచి శాంతి, సమాధానాలను రేకెత్తిచ్చే ఆ యొక్క మనస్సాక్షిని పరిశుద్ధాత్మ దేవుడు మనలో పుట్టిస్తూ, మనలను ఆ విధంగా నడుపుతూ, పెంచుతూ ఉంటాడు. అయితే ఆ పరిస్థితులు ఎట్లా ఉంటాయి అని చూసినప్పుడు,
నలుపు రంగు పరిస్థితులు అంటే ఆహ్, ఇంద్రియమైనటువంటి మనస్సాక్షిని కలిగినటువంటి వారి యొక్క పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే చెడిపోయి వారు ఎప్పుడు అపోజ్ చేస్తూ అంటే తిరస్కరిస్తూ ఈవెన్ చర్చ్‌లో కూడా లీడర్‌షిప్‌ని తిరస్కరించడము, తర్వాత పాపము చేసినప్పుడు పాపంలోనే ఉండిపోవడము, తర్వాత వ్యర్థమైనటువంటి చీకటి జీవితము జీవించే పాపభరితమైనటువంటి, విషపూరితమైనటువంటి అటువంటి మనస్సును కలిగిన వారికి ఈ నలుపు కలర్‌లో ఉన్నటువంటి ఆహ్, వాటిని నేను చూపిస్తా ఉంటున్నాను. ప్రతి దానికి రెఫరెన్సెస్ ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం. అలాగే రెండవదిగా చూస్తే సహజ మనస్సు అంటే నేచురల్‌గా వారి పరిస్థితి ఎట్లా ఉంటది అని చూస్తే, ఒకవేళ తప్పులో ఉంటే గందరగోళంగా ఉంటారు. వారు ఎక్కువ కాలము ఆ తప్పులో ఉండలేరు. ఎక్కువ సమయం ఉండలేరు. బ్లైండ్‌గా ఉండలేరు. అప్రమత్తంగా ఉండి వారు వెంటనే మంచి మనస్సాక్షి అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటటువంటి ఆ యొక్క మాట చొప్పున పెరగాలని చాలా స్పష్టమైన మంచి బ్రతుకును క్రీస్తు ప్రభువుల వారికి కలిగినటువంటి మనస్సును క్రైస్ట్ అంటే ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అని 1 కొరింథీ 2:16లో కూడా మనము అలాగే ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రికలో కూడా క్రీస్తును పోలి మనము నడుచుకుంటూ ప్రశాంతమైనటువంటి మంచి అవగాహన అంటే మంచి స్పిరిచువల్ అండర్‌స్టాండింగ్‌లో పెరుగుతూ పునరుద్ధరించబడుతూ ఆ స్పిరిచువల్ మైండ్‌ని ఆధ్యాత్మిక మనస్సును పెంపొందించుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుని నడుపుదలలో మనము బ్రతుకుతూ ఉండే మంచి విశ్వాసిగా మనము పెరుగుతూ ఉండాలని దేవుడిక్కడ మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి ఈ మనస్సును మనమే కమాండర్‌గా అంటే విశ్వాసిగా మనమే కంట్రోల్‌లో పెట్టుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్ అనే ఒక గిఫ్ట్‌ని కూడా దేవుడు మనకి ఇస్తా ఉంటున్నారు గదా! ఆ సెల్ఫ్ కంట్రోల్‌ని మనము ఉపయోగించుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట చొప్పున మనము పెరుగుతూ ఉండాలి. ఒకసారి ప్రత్యక్షపు గుడారమును మనం ఒకసారి చూస్తే ఆవలి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని 3 పార్ట్స్‌గా ఆ టాబెర్నాకిల్‌ని మనము చూస్తూ నేర్చుకుంటూ కూడా వచ్చాం. దానికి అనుగుణంగానే, దానికి సాదృశ్యంగానే దేవుడు మనిషిని కూడా ఆ 3 పార్ట్స్‌గా చేసినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. శరీరము, ప్రాణము లేదా జీవము, అలాగే ఆత్మ. అయితే మనిషి ఆహ్, ఈ యొక్క ఎక్కువ స మోతాదు ఈ సోల్ అంటే మైండ్‌ని, విల్‌ని, తన సొంత చిత్తాన్ని, అలాగే తన సొంత కాన్షియస్‌ని ఆహ్, పెంచుకుంటూ పోతూ ఉంటాడనమాట. కానీ ఎప్పుడైతే ఆ సోల్‌ని బేస్ చేసుకొని తన ఓన్ తన ఇష్టానుసారంగా తనకు ఏది తోచితే అది చేసుకుంటూ పోతూ ఉంటే, ఆ యొక్క ఇండ్లు ఏ విధంగా ఇసుక మీద కట్టిన దాని వలె ఉంటది. అయితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము అనుసరించి ఆయన మాట చొప్పున ఎప్పుడైతే మనము మన ఇంటిని లేదా మన జీవితాన్ని మనం కట్టుకుంటామో, మంచి పునాది కలిగి మనము ఏదైనా తుఫానులు, ఏదైనా ఆటుపోటులు మన జీవితంలో ఏమి వచ్చినా కూడా ఏమాత్రము ఒడిదుడుకులు లేకుండా చాలా జాగ్రత్తగా మనము నింపబడిన వారమై చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట చొప్పున పెరుగుతూ ఉన్న వారముగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఒకసారి గమనిస్తే ఎటువంటి మనము నడవడికను కలిగి ఉన్నాం. మన పర్సనాలిటీ ఏ విధంగా ఉంది? పరిశుద్ధాత్మ దేవుడు మన స్పిరిట్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసినప్పుడు, మన స్పిరిట్ అప్పుడు మన ప్రాణాన్ని లేదా మన యొక్క ఆ యొక్క సోల్‌ని మన మనస్సుని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి, ఆ యొక్క సోల్ తర్వాత మన శరీరాన్ని ఆర్డర్ చేస్తూ, కమాండ్ చేస్తూ, శరీరాన్ని ఆ విధంగా ఎప్పుడైతే నడిపిస్తదో, మనము మంచి నడవడికలో ఉన్నవారమైతాం. ఇక్కడ ఒక వాల్వ్ లాగా ఉంది గదా! సోల్ ఒక వాల్వ్ లాగా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మకి మంచి మాటలు చెప్పినప్పుడు మన ఎమోషన్స్, మన స్వంత చిత్తము, మన యొక్క ఆహ్, ఆహ్, ఫీలింగ్స్‌ని మనము కంట్రోల్ చేసి, పరిశుద్ధాత్మ దేవుని మాట చొప్పున అప్పుడు మనము ఆ శరీరానికి సిగ్నల్స్ పంపించినప్పుడు, అప్పుడు మనము మన యొక్క జీవితాన్ని మనము ఆహ్, స మంచిగా నడిపించుకున్న వారమై ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా ఈరోజు ఈ స్పిరిట్ ఏ విధంగా ఇన్‌ఫ్లూయెన్స్ చేయబడచ్చు, చేయబడతా ఉంది అని మరి ఒకసారి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి మన యొక్క
సారీ అండి. ఇది స్టక్ అయితూ వస్తా ఉంది. పీపీటీ వల్ల. మన యొక్క జీవితం నిజంగా ఏ విధంగా నడుస్తా ఉంది? మనం ఏ విధంగా మన జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నాము అని దేవుడిక్కడ మనకు గుర్తు చేస్తూ, మన మనలో ఉన్నటువంటి 3 భాగాలలో మనము ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇన్‌ఫ్లూయెన్స్ తీసుకొని, మన ఆత్మను ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నామా? లేదా మన యొక్క సోల్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నామా లేదా అని దేవుడిక్కడ మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. మన మనలో 3 పార్ట్స్ ఉన్నాయి. శరీరము, ప్రాణము అంటే జీవము, దాని తర్వాత ఆత్మ అని ఎప్పుడైతే మనం ఈ 3 పార్ట్స్ యొక్క ప్రాముఖ్యతను గమనిస్తామో, అప్పుడు మనము ఇంక కొంచెము ప్రాపర్‌గా జీవించడానికి అనుగుణంగా ఉంటది అని. ఎందుకంటే యేసు ప్రభుల వారి మనస్సును మనము కలిగి, ప్రభుల వారు 5, 8 వచనంలో చూస్తే యేసు ప్రభుల వారు విధేయతను నేర్చుకొనెను. హి లెర్న్డ్ ఒబీడియన్స్ అని కూడా ఉంటది. ప్రభుల వారి గురించి అంత మాటను వాక్య భాగంలో మనము చదువుతూ ఉన్నప్పుడు నిజంగా అర్థం చేసుకోనికి మన ఊహ సరిపోదేమో. మనము నిజంగా ఎంత ఆ యొక్క విధేయతను నేర్చుకోవాలి అని, విధేయతను నేర్చుకొని యేసు ప్రభుల వారి వలె మనము ఏ విధంగా పెరగాలి అని మనం చూస్తూ, అటువంటి నిజమైన విశ్వాసి ఏ విధంగా బ్రతుకుతాడు అంటే, ఎప్పుడూ దేవుణ్ణి ఆరాధిస్తూ, క్రీస్తు ప్రభువుల వారి పోలికలోకి వెళ్ళాలని, క్రీస్తు ప్రభుల వారి ఆయన చిత్తాన్ని తెలుసుకొని, ఆ విధంగా జీవించాలి అని, ఆ విధంగా మనము మన యొక్క మనస్సును రూపాంతరము చెందింప చేసుకోవాలి అని, మనం మనస్సాక్షిని మంచి మనస్సాక్షి కలిగి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడుపుదలలో మనము పెరగాలి అని చెప్పి, మనము గమనిస్తా ఉంటున్నాం. ఇక్కడ అనేక వచనాలున్నాయి. ఈ పవర్ పాయింట్ స్లైడ్‌ని నేను మీకు షేర్ చేస్తాను. కాబట్టి బాడీ రిటర్న్స్ టు డస్ట్, సోల్ స్టాండ్స్ అట్ ద జడ్జిమెంట్. అగైన్ జడ్జిమెంట్ 2 రకాలుగా మనం చూసాం కదా! ఇదివరకు కూడా కొన్ని కొన్ని సెషన్స్‌లో. విశ్వాసులకు క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠం దగ్గర నిలబడతారు. అక్కడ ఆ యొక్క సోల్ నిలబడి తను తీసుకున్న డెసిషన్స్‌ని ఆహ్, అక్కడ న్యాయపీఠంలో రివార్డ్ ఇవ్వబడతది. అయితే అవిశ్వాసులు ధవల సింహాసనపు తీర్పు దగ్గర నిలబడి, వారి యొక్క తీర్పును బట్టి వారు నరకాగ్నికి వెళ్ళబడతారు. కాబట్టి స్పిరిట్ విల్ గో టు గాడ్ అండ్ విల్ లివ్ ఇన్ ఇటర్నిటీ. మన ఆత్మలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మంచిగా మనము ఎప్పుడైతే జీవిస్తామో, మన ఆత్మలు దేవునితో నిత్యత్వము మనము నివసించబోతా ఉంటున్నాం. నాకు ఈ మధ్య నేను నేర్చుకున్న మాటని ఒకసారి మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. ట్రినిటీలో కూడా మనము ముగ్గురిని చూస్తాం. తండ్రి అయిన దేవుడు, ప్రభువుల వారు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు. వారి మధ్య ఉన్నటువంటి అన్యోన్య సహవాసం ఏ విధంగా అయితే ఉందో, మనల్ని తన కుటుంబంలోకి తీసుకెళ్ళి, వారితో కలిసి మనం కూడా నిత్యత్వము మనము నివసించాలి అని చెప్పి, తన పోలికన, తన స్వరూపమందు మనలను తయారు చేసినటువంటి ఆ దేవుడు ప్రతి క్షణము నిన్ను, నన్ను మంచి నడవడికలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు తోడుగాను, మనకు ఆదరణకర్తగాను ఇచ్చి మనల్ని పెంచుతూ ఉన్నారు. మనము ఆ స్పిరిచువల్ రెల్మ్‌లో మనము పెరుగుతా ఉన్నామా? అలాగే ఇంకా కొన్ని మాటల్ని మనము లోతుగా చూసుకుంటా ఉంటున్నాము. ఏదంటే ఆహ్, మనస్సుతోనూ, ఆత్మతోనూ ప్రార్థన చేయడం. మనము కేవలము మన ఓన్ అండర్‌స్టాండింగ్‌తో మనం ప్రార్థన చేస్తున్నామా? లేదా ఆత్మను అనుసరించి పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఆ మూలుగుల చేత, ఇంకా దేవుడు ఇచ్చే కొన్ని గిఫ్ట్స్, టంగ్స్ అని కూడా మనము గురించి నేర్చుకుంటూ ఉంటాం గదా! కాబట్టి భాషలతో మాట్లాడినప్పుడు దేవునితో మనము భాషలలో మాట్లాడుతూ, దేవునితో అనుసంధానము కలిగి, ఇంకా ఎడిఫై అవుతూ, దేవుడు అటువంటి ఆత్మ ప్రేరేపణలో ఆ స్పిరిచువల్ రెల్మ్‌లో మనల్ని పెంచాలి, ఆయనతో అనుసంధానములో పెంచాలని ఆశపడుతూ ఉన్నప్పుడు, మనము మంచి గిఫ్ట్స్‌ని కలిగి ఈ భూమి మీద ఆ విధంగా ఆ స్పిరిచువల్ రెల్మ్‌లో పెరగాలి అని చెప్పి దేవుడు మనకు మరి ఒకసారి ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ బాడీ ఎప్పుడైతే ఈ భూమి మీదికి ఉన్నంత కాలము బ్రతికి తిరిగి భూమికి చేరతాదో,
చనిపోయిన తర్వాత మనము తిరిగి లేచి ప్రభుల వారిని మనం ఎదుర్కొని ఆ యొక్క క్షయమైన శరీరము అక్షయతను కలిగి మర్త్యమైన శరీరము అమర్త్యతను ధరించుకొని మనము మహిమా శరీరములో ఉంటూ మనము ఆ మహిమా శరీరములో మనము దేవునితో నిత్యత్వము నివసించబోతా ఉంటున్నాం అనమాట. కాబట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో కూడా ఈ క్షయమైన శరీరము అక్షయతను ఏ విధంగా ధరించుకోవాలి, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ఏ విధంగా ధరించుకోవాలి అని ఇంకా లోతైన అంశాలను మనము నేర్చుకోవాలని చెప్పి దేవుడు ఈ వాక్య భాగాల్ని మనం ముందుకు తీసుకొని వస్తా ఉంటున్నాడు. కాబట్టి ఆహ్, క్షయము, అక్షయము ఆ యొక్క డిఫరెన్సెస్ ఎట్లా ఉన్నాయి? ఏంటివి? అని మర్త్యము, అలాగే అమర్త్యతము, మృతులు ఏ విధంగా చనిపోతారు? ఎప్పుడు లేస్తారు? ఆహ్, తర్వాత క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును అక్కడికి వెళ్తారు అని చెప్పి యోహాను సువార్త 5:29లో కూడా వ్రాయబడి ఉంటుంది. కాబట్టి నీవు నేను ఎటువైపు ఉంటున్నాం? మనము మేలు చేస్తూ జీవ పునరుత్థానం వైపు నడుస్తా ఉంటున్నామా? లేదా ఒకరినొకరము కీడు చేసుకుంటూ తీర్పు పునరుత్థానం వైపు ఏమైనా మనం వెళ్తా ఉంటున్నామా? కాబట్టి దయచేసి మనము మనల్ని ప్రతి మానవునికి పునరుత్థానము ఉంటది. అయితే జీవ పునరుత్థానము వైపు నీవు నేను వెళ్ళాలి అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి పునరుత్థాన బలము గురించిన మాటల్ని కూడా మనము ఈస్టర్ వచ్చినప్పుడు ఆ పునరుత్థాన బలము గురించి కూడా అనేక మెసేజెస్ వింటూ ఉంటాం. ఏంటంటే ఎగ్జాంపుల్‌గా ఒకసారి చూస్తే స్పేస్‌లో ఇప్పుడు యూనివర్స్‌లో ఆ యొక్క స్పేస్ సెంటర్ ఉంది గదా! ఆ స్పేస్ సెంటర్‌కి ఈ వ్యోమగాములు వెళ్తారు. ఆ వ్యోమగాములు అక్కడికి వెళ్ళాలి అంటే వాళ్ళు సెపరేట్ సూట్‌ను వేసుకుంటారు. మనము ఉన్నట్లు ఆఫీస్‌కి పోయినట్లు నాసాలో పనిచేసే వాళ్ళు గూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచికి ఆఫీస్‌కి వెళ్ళేటటువంటి మామూలు బట్టలు వేసుకొని ఆఫీస్‌కి వెళ్ళినట్లు ఆ స్పేస్ సెంటర్‌కి వెళ్ళకూడదు. వాళ్ళకంటూ సెపరేట్ ఒక సూట్ ఉంటది. ఈ విధంగా మనం కూడా పరలోకానికి వెళ్ళినప్పుడు, ఆ జీవ పునరుత్థానము వైపు మనం నడిచినప్పుడు, ఆ యొక్క అమర్త్యమైనటువంటి ఆ యొక్క గ్లోరిఫైడ్ బాడీస్ మహిమా శరీరములో మనము ఉండబోతాము అని చెప్పి. అలాగే అండర్ వాటర్ సూట్ కూడా ఉంటది గదా! నీళ్లు చాలా లోతుగా మనము సముద్ర అడుగు భాగాలకు వెళ్ళాలి అని అనుకుంటే, సెపరేట్ సూట్ యేసుకుంటారు. కాబట్టి ఆ విధంగా మనకు కనపడే ఇప్పుడు మనము స్పర్శించే ఆ శరీరమును మనము త్వరగా పోగొట్టుకుంటాము. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ మహిమా శరీరంలో మనము బ్రతకనై ఉంటున్నాము. కాబట్టి క్రీస్తు ప్రభుల వారు గూడా చనిపోయి తిరిగి లేచిన తరువాత 40 దినాలు ఈ భూమి మీద ఉండినప్పుడు ఆయన డోర్స్ క్లోజ్ చేసి ఉండగానే శిష్యుల ప్రార్థన చేస్తున్నటువంటి సమయం లోపలికి వెళ్తారు. ఎవరు డోర్ ఓపెన్ చేయకపోయినా. ఎందుకు అంటే ఆయన ఆ మహిమ శరీరములో ఉన్నాడు కాబట్టి. అటువంటి మహిమ శరీరమును, అటువంటి అక్షయతను, అమర్త్యాన్ని నీవు నేను ధరించుకొని అటువంటి మహిమ శరీరములో మనము ఉండబోతా ఉంటున్నాం. కాబట్టి హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు హాస్పిటల్‌లో నుంచి మనం బయటపడాలా అని ఆశపడతాం గదా! ఆ యొక్క హాస్పిటల్‌లో వారు ఒకవేళ సెలైన్ అవన్నీ కట్టి అట్లా ఉంటే ఎప్పుడెప్పుడు ఇదిలిచ్చుకొని మనం ఇంటికెళ్ళిపోదాము అనే ఆ యొక్క ఆశ మనకి ఉంటది గదా! అటువంటి ఆశ కలిగిన వారముగా మనము ఈ భూమి మీద బ్రతకాలి. ఈ భూమి నుండి ఈ క్షయమైన, మర్త్యమైన ఈ శరీరాన్ని మనము ఎంత తొందరగా వదిలించుకొని, మనము ఆ గ్లోరిఫైడ్ బాడీస్‌తో దేవునితో మనము జీవ పునరుత్థానం వైపు నడుస్తూ, దేవునితో మనము నిత్యత్వములో మనము జీవించాలి అని యేసు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున ఏ విధంగా అయితే ఈరోజు ఉంటున్నారో, మనల్ని అక్కడికి తీసుకెళ్తారు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని చెప్పి యేసు ప్రభుల వారు చెప్పినట్లు, నిన్ను నన్ను మన ఇంటికి అక్కడికి తీసుకెళ్తాడు. సో, మనము మన ఇల్లు ఎక్కడ ఉంది? తండ్రి దగ్గర ఉంది అని ఆ ఇంటి వైపు మనము ఆరాటపడుతూ జీవించాలి అని చెప్పి దేవుడు మనకు మరి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి చివరిగా నేను ఒక బిగ్ ఐడియాను మీకు చూపించి ఇక్కడ నేను ముగించాలని ఇష్టపడతా ఉంటున్నాను. రోమా 2:7లో సత్క్రియను ఓపికగా చేయుచు
మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి నిత్య జీవమును దేవుడు ఇవ్వబోతా ఉంటున్నారు. కాబట్టి ఆ సత్క్రియలు చేస్తూ మనం రక్షణ పొందినాము, విశ్వాసిగా జీవిస్తా ఉంటున్నాం. అయితే మేలు కోరి మంచి చేస్తూ, సత్క్రియను ఓపికగా చేస్తూ ఆ మహిమను, ఘనతను, అక్షయతను ఎప్పుడైతే మనం వెదుకుతూ ఆ స్పిరిచువల్ రెల్మ్‌లో మన సొంత చిత్తాన్ని, మన ఓన్ డెసిషన్స్‌ని, మన మనసు ఎట్లా చెప్తే అట్లా వినకుండా, మన ఫీలింగ్స్‌ని బట్టి మనము జీవించకుండా ఎప్పుడైతే ఆ స్పిరిచువల్ రెల్మ్‌లో మనం బ్రతుకుతామో, దేవుడు మనకు అప్పుడు మంచి మనస్సాక్షి కలిగిన ఆ జీవ పునరుత్థానం వైపు వెళ్తూ మనకు ఆ యొక్క విక్టోరియస్ లైఫ్‌ని దేవుడు ఇవ్వబోతూ ఉంటున్నాడు. కాబట్టి టుడేస్ డెసిషన్స్ లీడ్స్ టు టుమారోస్ డెస్టినీ. ఈరోజు నువ్వు నేను తీసుకునేటటువంటి ఆ డెసిషన్స్ మన టుమారోస్ డెస్టినీని మనల్ని ఆహ్, అక్కడికి తీసుకెళ్తా ఉంటుంది అని మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలో దేవుడు ఈ సాయంకాల సమయమున మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని మాట చొప్పున ఆయన ఆయన యొక్క ఇన్‌ఫ్లూయన్స్ చొప్పున మన ఆత్మలను ఇన్‌ఫ్లూయన్స్ చేసుకుంటూ, ఆ విధంగా మన సెల్ఫ్ విల్‌ని మనము చంపుకొని, మన ఫీలింగ్స్‌ని, మన ఎమోషన్స్‌ని కాకుండా, పరిశుద్ధాత్మ దేవుని నడుపుదల, నింపుదల చేత ఎప్పుడైతే మనము బ్రతుకుతామో, ఆ జీవ పునరుత్థానము వైపు మనము ఆ మహిమ శరీరము వైపు ఆ విధంగా మనం సత్క్రియను ఓపికగా చేసుకుంటూ, ఆ మహిమను, ఘనతను, అక్షయతను వెదుకుతూ మనము ఉండాలి అని చెప్పి దేవుడు ఇక్కడ మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి చివరిగా ఒక ప్రార్థన చేసుకుందామని కోరుకుంటున్నాను.